ఉష్ట్రాసనం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు, ఉష్ట్రాసనం కంటే ఇంకా ఎక్కువ బెండ్ వెనక్కి రావాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు చేయడానికి వీలైనటువంటి ఆసనం ఇది. దీంట్లో కూడా మనం పైకి లేస్తాం వజ్రాసనంలోంచి. ఈసారి పాదాలని పడుకోబెడతాం. ఇందాక మనం పాదాలని ఇలా పెట్టాము, ఇప్పుడు పడుకోబెడుతున్నాం. పడుకోబెట్టి చేతులు రెండింటిని కట్టండి. గాలి పీల్చుకుంటూ వెనక్కి ఉండండి. మీ జిప్పు టైట్ చేయండి. వెనక్కి ఉండండి. నడుము ముందుకు తోస్తూ ఉండండి. అయితే ఈ ఆసనంలో చిన్న జాగ్రత్త ఏమిటి అని చెప్పంటే, వెర్టిగో ఉంటే కళ్ళు వెనక్కి వంగినప్పుడు కళ్ళు తిరుగుతుంటే వాళ్ళు దీన్ని చేయకండి. అలాగే హెర్నియా ఉంటే, హెర్నియా ఉన్నవాళ్ళు వెనక్కి వంగే ఆసనాలు చెయ్యకూడదు. అది దృష్టిలో పెట్టుకోండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముందుకు వంగే ఆసనాలు చెయ్యకూడదు. దృష్టిలో పెట్టుకోండి. గాలి కిందకి కూర్చోండి వజ్రాసనంలోకి. ఓ